అర్హులైన వారికి ప్రతి నియోజకవర్గంలో తొలి ఏడాది 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని చెప్పారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మహిళలను బస్సు యజమానులుగా, సోలార్ పవర్ ప్లాంట్ నిర్వాహకులుగా ప్రోత్సహించడంతో పాటు ఇందిరమ్మ క్యాంటీన్లు, జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ముందుగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని కృష్ణ కాలనీ, యాదవ కాలనీలకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతానికి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు. అనంతరం మదర్ తెరిస్సా పట్టణ సమైక్య మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించామని మంత్రి గుర్తు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అటవీ ప్రాంతం నుంచి అడవి జంతువుల దాడుల నివారణకు 3 కోట్ల రూపాయలతో ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని, ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మహిళలకు ఇచ్చే చీరలు సూరత్ నుంచి తెచ్చినవి కాకుండా స్థానికంగా నాణ్యంగా తయారు చేసినవి అని పేర్కొన్నారు. మెప్మా ద్వారా 18 సంవత్సరాల పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఐకేపీ ఇందిరాక్రాంతి పథకం ద్వారా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని, గత 10 ఏళ్లుగా ప్రభుత్వం చెల్లించని వడ్డీలను ప్రస్తుతం ప్రజాపాలన ప్రభుత్వం భరిస్తోందని మంత్రి వెల్లడించారు. 2012 తర్వాత ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నియామకం జరగలేదని, ఇప్పుడు 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఆనాడు ఐకేపీగా ఇందిరాక్రాంతి పథకంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాలుగా వడ్డీ కట్టనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ జరిగి మీ ఆశీర్వచనంతో ప్రభుత్వం ఏర్పడగానే మహిళలందరికీ వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి డబ్బులు సంఘాలకు జమ చేస్తూ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతము ఇప్పుడు పోల్చుకుంటే గతంలో ఉన్న కార్యక్రమాలన్నీ కొనసాగుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అర్హత కలిగిన వాళ్ళందరికీ మొదటి సంవత్సరం 3,500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినాం. అంతేకాదు, మీరు రేషన్ కార్డు కావాలని అనేక సందర్భాల్లో ఏ మీటింగ్ జరిగితే అక్కడ ఒక కాగితం పట్టుకొని రేషన్ కార్డు కావాలని అడిగేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ రేషన్ కార్డు ఇప్పుడు కూడా ధైర్యంగా వేదిక మీద చెప్తా ఉన్నాం. ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే అప్లికేషన్ పెట్టుకోండి. ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా అర్హత ఆధారంగా రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా సన్న బియ్యాన్ని, తినడానికి ఉపయోగపడే బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. మనం ఎప్పుడు కూడా తెలంగాణలో ఒక సామెత, తిన్నరేవురు తలుస్తారు ఆశీర్వదిస్తారని. ఇలా మహిళలు ఉచితంగా బస్సు, రేషన్ కార్డు, సన్న బియ్యం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, దాంతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మీ అందరికీ విద్యుత్ శాఖ తరఫున లేఖలు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మీ సంక్రాంతి అభినందనలు పంపినారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు మరి జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం అటు మహిళలకు సంబంధించి బస్సు యజమానులను చేయడం, విద్యుత్తుకు సంబంధించిన సోలార్ ఇవ్వడము, అనేక రకాల ఇందిరమ్మ క్యాంటీన్లు కానీ ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంది. జాబ్ మేళలు పెట్టడం, దేవాలయాలు అభివృద్ధి చేయడం, మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం, కొత్తగా బస్సు రూట్లకు సంబంధించి వారు కోరినారు. తప్పకుండా ఆర్టీసీ 2012 తర్వాత ఒక బస్సు కొనలే, కానీ దాదాపు 3,000 బస్సులు కొని కొత్తగా ఉద్యోగ నియామకాలు తీసుకొని మహాలక్ష్మి, మనం తెలుసు ఒక ఆడబిడ్డ ఉడితే ఇట్లా మహాలక్ష్మి వచ్చిందని చెప్తాం. ఆ విధంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా మహిళలు ఉచితంగా బస్సు సౌకర్యం కలగజేయడంతో ప్రభుత్వం ఆర్టీసీకి సహకారం చేయడంతో ఆర్టీసీ నష్టాల నుంచి బయటకు వచ్చి మీ అందరికీ కూడా అనేక రకాల సౌకర్యాలు కలిగేసే ప్రయత్నం. బస్ స్టాండ్ అభివృద్ధి, ఇక్కడనే రేగొండల బస్ స్టాండ్కు సంబంధించి కానీ
ఇంకా భూపాలపల్లికి సంబంధించి బస్ స్టాండ్లకు సంబంధించిన విజ్ఞప్తి చేసిండు. తప్పకుండా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు వాటన్నిటినీ మంజూరు చేస్తామనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.